సో నౌ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, నేను నిజంగానే నాకు డిప్రెషన్ ఉంది. నాకు నెగెటివ్ థాట్స్ వస్తున్నాయని నేను రిలేట్ చేసుకున్నాను. మరి ఈ సమస్య నుంచి ఎట్లా బయటికి రావడం? యాస్ ఎ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్‌గా మీరేం సజెస్ట్ చేస్తారు? ఏ మెథడ్స్ ద్వారా నన్ను నేను ఈ సమస్య నుంచి బయటికి తీసుకొచ్చి నేను బెటర్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం దీన్ని ఎప్పుడుగా గుర్తుపెట్టుకోండి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు తాళాన్ని చూసారు కదా, లాక్ ఎల్ఓసికి. అవును. ప్రపంచంలో ఏ లాక్ కానీ కీ లేకుండా వస్తుందా? రాదు. అంటే ప్రతి తాళానికి ఒక తాళపు చెవి ఉన్నట్టు, ప్రతి లాక్ ఒక కీ ఉన్నట్టు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనం యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టు అది నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో, హ్యూమన్ మైండ్లో మన ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం కానీ పరిష్కారం గురించి ఆలోచించాలి. ఎప్పుడు కానీ పరిష్కారం వైపు మనం చూసినప్పుడు ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అకాడమిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేయడం, ట్యూషన్ పెట్టించుకోవడం, ప్లస్ కొంచెము ఎంకరేజ్మెంట్ గురించి కౌన్సిలింగ్ తీసుకెళ్ళడము. అలాగే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు థెరపీ కౌన్సిలింగ్ తీసుకొని ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని వెతికినప్పుడే అందులో నుంచి ఒక అద్భుతమైన శక్తి బయటకు వస్తుంది. మీకు ఎన్ని సమస్యలు ఉంటాయి, మనం సైకాలజీలో మీరు కూడా వినుంటారు, బ్రౌన్స్టాక్ అనే కలెక్షన్ అని. మనము ఈ ప్రాబ్లమ్స్ అన్ని టేబుల్లో పెట్టుకుంటే ఒకసారి స్పిల్ ఓవర్ అయిపోతాయి. కాబట్టి సమస్యల్ని అధిగమిస్తూ సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకెళ్ళి మనము ఎక్కువ గొప్ప నాయకత్వ లక్ష్యాలు చూసినా, ఎక్కువ లీడర్షిప్ కానీ, రాజకీయ నాయకులు కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, మన వారెన్ బఫెట్ కానీ, ఇంకా మనం చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమస్యలను ఎప్పుడు కానీ పోస్ట్పోన్ చేయకుండా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తారు. సో పరిష్కారం అంటే మనం రెండు రకాలుగా పరిష్కారం ఉంది. కౌన్సిలింగ్, సైకోథెరపీ ఉంది. అలాగే ఫార్మకోలాజికల్ ఇంటర్వెన్షన్, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకొని దాని ద్వారా ఈ డిప్రెషన్ తగ్గించుకోవచ్చు. డిప్రెషన్లో రెండు రకాలు. ఒకటేమో ఎండోజీనియస్ డిప్రెషన్. ఎండోజీనియస్ డిప్రెషన్ అంటే న్యూరోకెమికల్ చేంజెస్, బ్రెయిన్ రిలేటెడ్ న్యూరో ట్రాన్స్మిటర్ డిఫిషియన్సీ వల్ల, ఇంబ్యాలెన్స్ వల్ల మనకు డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. దానికి సైకియాట్రిక్ ఇంటర్వెన్షన్, ఫార్మకోలాజికల్ ఇంటర్వెన్షన్. రియాక్టివ్ డిప్రెషన్ అంటే ఇన్ రియాక్షన్ టు ఈవెంట్స్, ఒక మ్యారేజ్ ఫెయిల్యూర్ కానీ, ఒక డైవర్స్ కానీ, ఒక జాబ్ పోవడం కానీ, ఆ రియాక్షన్ లో డిప్రెషన్ డెవలప్ అవుతుంది. అది డెఫినెట్ గా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ కానీ, సైకోథెరపీ కానీ, కౌన్సిలింగ్ కానీ ఆ డెఫినెట్గా దానికి పరిష్కారం మార్గం వైపు చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతులను మనము అందుబాటులోకి తీసుకొచ్చే లోగా కొందరు మన సెంటర్స్ కానివ్వండి, సైకాలజిస్టులు అందుబాటులో దూరంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ ప్రొఫెషనల్స్ కలిసేలోగా నన్ను వీడియో చూసిన తర్వాత నన్ను నేను గుర్తించుకున్నాను నాకు డిప్రెషన్ ఉందని. వాళ్ళని రీచ్ అయ్యేలోగా సమయం లోపల నేను ఏం యాక్టివిటీస్ చేస్తే కొంచెం నాకు నేను కొంచెం కంఫర్టబుల్ ఉంటాను, లేటర్ ఐ విల్ రీచ్ ది ప్రొఫెషనల్. ఈలోగా నేను ఏమన్నా చేయగలిగే పనులు ఏమైనా ఉన్నాయా? అంటే అందరు చెప్తారు కదా, నువ్వు ధ్యానం చెయ్యి, లేదు ఫిట్నెస్ ఉంచుకో, వాకింగ్ చెయ్యి, ఇట్లాంటి సజెషన్లు ఇస్తే నేను డిప్రెషన్ ఉన్నప్పుడు ఇవి ఏమన్నా చేయడం వల్ల నాకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఇప్పుడు డెఫినెట్గా చేయాల్సింది ఏంటంటే, మనము దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది, ర్యాప్ డి అనేది, అంటే ర్యాప్ డాన్స్ లాగా గుర్తుపెట్టుకోవడానికి మనం ఈ మాట వాడుతున్నాం. ర్యాప్ డి ఆర్ స్టాండ్స్ ఫర్ రియాలిటీ. వెరీ గుడ్. రియాలిటీ ఓరియంటేషన్. నీ సమస్యకు రియాలిటీ ఓరియంటేషన్ నీకుందా, లేకపోతే నువ్వు నిజానికి దూరంగా, యథార్థానికి దూరంగా జీవిస్తున్నావు. రెండోది ఆల్టర్నేటివ్ వే ఆఫ్ థింకింగ్. ప్రతి సమస్యకు కొన్ని డిఫరెంట్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు నీకు ఒక ప్రయాణం వెళ్తున్నావు, రోడ్ బ్లాక్ ఉంది, నువ్వు ఆల్టర్నేటివ్ రూట్ తీసుకుంటావు. అలాగే ఆల్టర్నేటివ్ ఆలోచించడం నేర్చుకోవాలి. అలా పి ఫర్ పాజిటివ్ ఒక ఆశావాద దృక్పథం ముందుకు అడుగు వేయాలి. ఇంకో నెక్స్ట్ పి వచ్చేసి ప్రెసెంట్లో ఆలోచించాలి. ప్రెసెంట్లో మనం, ఎందుకంటే మనం ఎప్పుడు కానీ పాస్ట్లో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాము, ప్రెసెంట్లో ఉండి ఆలోచించాలి. డి అంటే డైవర్ట్ చేసుకోవాలి. డైవర్షన్ ఈజ్ ద బెస్ట్. ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడము, లేకపోతే కొంచెం పవర్ యోగా చేయడము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, లేకపోతే లాంగ్ రన్నింగ్ వెళ్ళడము, లాంగ్ వాక్ వెళ్ళడము. ఓకే, ఆ యొక్క ఆలోచన సైకిల్ని బ్రేక్ చేసి ఇమ్మీడియట్గా మనకు ఎన్నో టెలిఫోన్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళను
సైకాలజీ జరగకముందు ఈ పనులను చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. ఈ రోజు చాలా మంచి ప్రిన్సిపల్ చెప్పారు, ర్యాప్డి అనే ప్రిన్సిపల్ తోటి. Mm. సో ఎవరైనా సరే ఇప్పుడు వీడియో చూసిన తర్వాత మీకు డిప్రెషన్ సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా మీరు గుర్తించగలిగితే, లేదు మీ కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ గుర్తించగలిగితే, యుఎన్వి కౌన్సిలింగ్ సెంటర్ ఈజ్ రెడీ టు హెల్ప్ యూ అవుట్. సో ప్లీజ్ రీచ్ అవుట్ అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ ఆన్ వేరియస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ యాజ్ వెల్ as the లైఫ్ కోచింగ్ ఇష్యూస్. లాస్ట్ లో వీరేంద్ర గారు విత్ రిక్వెస్ట్ ఒక చిన్న స్టోరీతో నేను ముగిద్దాం డిస్కషన్. చెప్పండి. ఒక పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక వింత జబ్బు వచ్చింది, ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఐ ఇన్ఫెక్షన్ వస్తే అతను చాటింపు వేస్తాడు రాజ్యానికి. ఎవరైనా వచ్చిన ఆ ఇన్ఫెక్షన్ తగ్గిస్తే 1,00,000 వరాలు ఇస్తాను. దానికి చాలా మంది ట్రై చేస్తారు, చాలా మంది ఓడిపోతారు. అప్పుడు ఒక ముసలి సన్యాసి వచ్చి, నేను నీ ఐ ఇన్ఫెక్షన్ సరిగ్గా చేస్తాను, కానీ నేను కంప్లీట్గా బాగు చేయలేను, నీకు ఓన్లీ గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగు మాత్రమే కనబడుతుందని చెప్తాడు. సో అప్పుడు రాజుగారు బుడ్డిలో మెల్ల బెటర్ కానీ సరే అంటాడు. అప్పుడు రాజుగారు ఆపరేషన్ చేయించుకుంటారు, తనకి గ్రీన్ కలర్లే కనబడుతుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ చాటింపు వేస్తాడు. అందరూ గ్రీన్ కలర్ రోడ్లు వేయాలి, గ్రీన్ కలర్ పెయింటే వాడాలి, గ్రీన్ కలర్ డ్రెస్లు వేసుకోవాలి, అన్ని గ్రీన్లు బండ్లు గిన్లు అన్ని అని ఆ ప్రజల్ని అవస్థ గురి చేస్తారు. ఇదంతా జరుగుతూ ఉన్న కార్యక్రమంలో కొన్ని రోజుల తర్వాత ఒక బుద్ధిస్ట్ సన్యాసి, బుద్ధిస్ట్ మాంక్ రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుగారు మీ వివేకం ఏమైంది, మీ యొక్క తెలివి ఏముంది, మీ మంత్రులందరూ ఏం చేస్తున్నారు, మీరు వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే బదులు మీరు ఒక గ్రీన్ కలర్ గ్లాసెస్ తోముకుంటే అయిపోతుంది కదా, అప్పుడు అన్ని మీకు గ్రీన్ గా కనబడతాయి. అలాగే మనం దీన్ని మానవ సంబంధాలకు కానీ మానవ సమస్యలకు దీన్ని మనం ఒకవేళ రిలేట్ చేస్తే పరిష్కారం నీలోనే ఉంది. నువ్వు అవతల వాడు దానికి రీజన్ అని అవతల ప్రాబ్లమ్స్ అలా కాదు, అసలు నిన్ను నువ్వు లోపలికి చూసుకున్నప్పుడు, ఆ ఇన్సైట్ ఉన్నప్పుడు, ఆ జడ్జిమెంట్ ఉన్నప్పుడు నీకే పరిష్కారం కనబడుతుంది. థ్యాంక్ యూ. ఓకే, నైస్ స్టోరీ డాక్టర్ శ్రీకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ ది స్టోరీ విత్ అవర్ ఆడియన్స్. థ్యాంక్ యూ ఆల్.